మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీసుకున్న అప్పు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినందుకు ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేసిన కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగానే తమని ఫామ్ హౌస్ కి రమ్మని పిలిచారని, వెళ్లి ఉంటే తమని చంపేసేవారని మరో 8 మంది పోలీసులను ఆశ్రయించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మహిళలు మొయినాబాద్ పరిధిలో దారుణ హత్యకు గురైన కేసు మలుపు తిరుగుతోంది. తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆబేదా బేగం, మహబూబాబీ, అదే కాలనీలో ఉండే దంపతులు కరీమా బేగం, రెహమాన్ వారి బంధువు నయీంకు వేర్వేరుగా కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు. చాలా రోజులు కావడంతో తిరిగి ఇవ్వాలని వారిపై మహిళలిద్దరూ ఒత్తిడి తీసుకురాగా వారిని చంపేయాలని కరీమా బేగం, రెహమాన్, నయీం పథకం వేశారు. డబ్బు ఇస్తామని నమ్మించి ముందుగా మహబూబాబీని మొయినాబాద్ సమీపంలోని తోల్కట్ట ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేసి అక్కడే గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం అబేదా బేగంను అదే రీతిలో హత్య చేసి పాతిపెట్టారు. వారు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు భాగోతం వెలుగు చూసింది. ఇద్దరు వృద్ధుల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకి అప్పగించారు. నిందితురాలు కరీమా బేగం, రెహమాన్ దంపతులు స్థానికంగా చిన్నపాటి వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. పరిచయాల మేరకు తెలిసిన వారి దగ్గర కాలనీలోని వృద్ధ మహిళల వద్ద 30 నుంచి 2 లక్షల వరకు అప్పులు చేశారు. ఆ విధంగా సుమారు 20 మంది దగ్గర లక్షల్లో అప్పులు చేశారు. అవి తీర్చే మార్గం లేకపోవడంతో అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు కరీమా బేగం దంపతులు మరో వ్యక్తి పథక రచన చేశారు. హత్యకు ప్రణాళిక చేసిన 8 మంది మహిళల్లో 2 చంపగా మరో 6 అక్కడి ఫామ్ హౌస్ కి రప్పించారు. వారు అక్కడికి వెళ్లకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఇద్దరు మహిళల హత్య ఘటన వెలుగు చూసిన తర్వాత తమకి ప్రాణహాని ఉందంటూ 6 మహిళలు పోలీసులను ఆశ్రయించారు. కరీమా అనేట ఆమె నా దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు అడగడానికి పోతే నేను గురి పోసుకుంటా, నా దగ్గర ఇప్పుడు లేవు, ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి గత 6 నెలల నుండి సతాయించడం జరిగింది. నేను మా సేట్ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అడిగిన 1 లక్ష రూపాయలు, మీకు నేను 70,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీరు ఫామ్ హౌస్కు రాండి అని చెప్పేసి అనంటే సరే అని చెప్పేసి అన్నా కానీ నేను వెళ్ళలేను, మీరే పైసలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి ఆమె పోలీసులు అరెస్ట్ చేసిండు అని చెప్పేసి తెలిసింది. ఏం తీసుకున్నా సార్ మా దగ్గర చీరల దంద చేస్తాను, బుద్ధగాయించి అక్క పైసలు ఇయ్యాక నేను ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కి బుద్ధగాయించి తీసుకున్నాను సార్. ఫోన్ చేస్తే ఫోన్లో నేను ఉండను, నేను చచ్చిపోతాను, మీ పైసల గురించి మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు, మీ పైసల గురించి వచ్చి మీ నిన్న కేసు పెడతా అంటని చెప్పింది సార్. పోలీసు వాళ్ళు ఆమెను అరెస్ట్ చేసినందుకు మా ప్రాణాలు కొంచెం దక్కినాయి సార్. ఇక అందరికి ఒక మహిళ దగ్గర ఈ మొదటి వ్యక్తి మహబూబ్కి సంబంధించిన మొబైల్ ఉందనగా ఆమెను గుర్తించినాము. ఆమె ద్వారా ఆ మొబైల్ ఎవరు ఇచ్చారంటే కరీమా బేగం ఇచ్చిందన్నారు. కరీమా బేగం మీ మొబైల్ ఎక్కడదని మేము ప్రశ్నించగా మాకు దొరికిందని చెప్పి సమాధానం చెప్పింది. ప్రశ్నించడంతో చేసిన నేరం ఒప్పుకున్నది. ఈ నేరంలో కరీమా బేగంతో పాటు అబ్దుల్ రెహమాన్, దూర బంధువు నయీం, వీళ్ళు 3 కలిసి ఈ మహిళలను మీకు ఇచ్చే అప్పు మేము వాపస్ ఇస్తామని చెప్పి నమ్మించి స్మూత్రింగ్ చేసి చంపడం జరిగింది. ఎవరైతే అప్పులు చేయబదులు తీసుకొని గట్టిగా అడుగుతున్నారో వాళ్ళని ఒక్కొక్కరిగా చంపాలని చెప్పి ముందస్తుగా అందరూ అనుకున్నారు. 2 హత్య కేసుల ప్రధాన నిందితురాలు కరీమా బేగం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విచారణలో భాగంగా పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె శౌచాలయానికి వెళ్లి అక్కడున్న యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మిగతా 2 రెహమాన్, నయీంలను రిమాండ్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.